ఎన్ని కొండలు చెప్పాం గుర్తుందా? మార్చి 16వ తారీఖు ఆదివారం. మార్చి 16వ తారీఖు డేట్ కూడా చెప్తున్నా. ఎవరిదైనా నోట్స్ ఉందా? నోట్స్ లేకపోతే ఎవరికైనా మెమరీ లేదా? ఎన్ని కొండలు చెప్పాను చెప్పండి, తక్కువ చెప్పినా పర్లేదు. ముందు ముందు ధన్యతల కొండ కాదు, ముందు ఇంక వేరేది ఉంది. శోధనల కొండ, శోధనలు లేదా విజయము కొండ. రెండవది వచ్చేసి ధన్యతల కొండ. మూడవది వచ్చేసి ఒలీవల కొండ, ప్రార్థన కొండ. నాలుగవది రూపాంతర కొండ. ఐదవ కల్వరి కొండ. ఆ వర్తమానం చెప్తూ వచ్చాం. అందులో ధనవంతుల గురించి కూడా చెప్పాం ఆ రోజు. సరే, ఈరోజు కొండ మీద, ధన్యతల కొండ మీద, మౌంటైన్ ఆఫ్ బియాటిట్యూడ్స్లోని ఒక చిన్న భాగాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడినటువంటి ఒక ఉపమానం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం 24వ వచనం నుండి 27వ వచనం వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు. ఇది చాలా సుపరిచితమైనటువంటి ఉపమానం. చాలా తేలికగా అర్థమయ్యేటువంటి, అందరికీ అర్థమయ్యేటువంటి ఉపమానం. మాట్లాడుతున్నా వాయిస్ చాలా తేలికగా అర్థమయ్యేటువంటి ఉపమానం. కానీ అయితే స్వయంగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం. కానీ చాలా అర్థవంతమైనది, చాలా ప్రశస్తమైంది, అంటే విలువైంది, చాలా లోతైంది. బయటికి చూడడానికి, గమనించడానికి చాలా ఈజీగా కనపడుతుంది, కానీ చాలా లోతైనటువంటి విషయాలు ఇందులో కనబడతాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు రకాల ఇల్లులు కనబడతా ఉన్నాయి. రెండు రకాల మనుషులు కనబడుతున్నారు. రెండు రకాల ఇల్లు ఏంటి? ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, రెండవది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. రెండు రకాలైనటువంటి మనుషులు ఎవరు? ఒకరు బుద్ధిమంతుడు, రెండవ వాళ్ళు బుద్ధిహీనులు. రెండు రకాలైనటువంటి లక్షణాలు కనపడుతున్నాయి. ఒకటేంటి? దేవుని ఈ మాట విని దాని చొప్పున చేయువారు. రెండవది ఈ మాట విని దాని చొప్పున చేయని వారు. ఈ మూడు తేడాలు కనపడుతున్నాయి. సిమిలారిటీస్ ఒకటి ఉంది, ఒకే విషయం. ఏంటి? వాన వచ్చును, వరద వచ్చును, గాలి విసిరును. ఇది బుద్ధిమంతుని ఇంటికి ఉంది, బండ మీద కట్టిన ఇంటికి ఉంది, ఇసుక మీద కట్టిన ఇంటికి కూడా సేమ్. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి కొట్టింది. మూడు జరిగాయి. మూడు తేడాలు ఉన్నాయి. ఒకటి సిమిలారిటీస్ ఒకటే కనపడతా ఉంది. ఇంతవరకు మనకు తేడాలు గమనించవచ్చు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఉపమానాన్ని వ్యక్తిగతంగా మన జీవితాల్లోనికి అన్వయించుకొని, అప్లై చేసుకొని, పరీక్షించుకొని, పరిశీలించుకుంటే మనము దేని మీద మన ఇల్లు కడుతున్నాం? బండ మీద ఇల్లు కడుతున్నామా, ఇసుక మీద ఇల్లు కడుతున్నామా? మనకు తెలియాలి. తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది మనం బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా. ఈ విషయం అర్థమవుతుంది. ఇది ఎప్పుడైతే పరీక్షించుకుంటామో అప్పుడు ఒకవేళ మనం పొరపాటున ఇసుక మీద, ఫౌండేషన్ లేకుండా కేవలం ఇసుక మీద ఇల్లు కడుతూ ఉంటే మనం అది స్టాప్ చేసి ఆ ఇల్లు తీసివేసి పునాది తవ్వి మళ్ళీ బండ మీద ఇల్లు కట్టుకోవడానికి ఉపక్రమించాలి. ఆ పని చేయాలి. దాని కొరకు దేవుడు శ్రేష్టమైనటువంటి, అమూల్యమైనటువంటి వర్తమానాన్ని
ప్రభువారు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇదే ఉపమానం లూకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. 45వ వచనం 48వ వచనం నుండి కనబడుతుంది. 48వ వచనం నుండి లూకాసు వార్త 6వ అధ్యాయంలో. సరే, లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును బుద్ధిమంతుడు. తర్వాత 49లో బుద్ధిహీనుడు గురించి వ్రాయబడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచించిద్దాం. ప్రాథమికమైనటువంటి విషయాలే మళ్ళీ ఈరోజు మాట్లాడేది, కానీ అవసరమైన విషయాలు, ముఖ్యమైన విషయాలు. మనం అనుకుంటాం ప్రాథమికమైనదే కానీ అవసరం లేదనుకోని. ఇప్పుడు ప్రైమరీ స్టడీస్ లేకుండా హైయర్ స్టడీస్కి ఎవరు వెళ్ళలేరు. ప్రైమరీ స్టడీస్, ప్రాథమికమైనటువంటి విద్య ఉంటేనే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళగలం. కాబట్టి ప్రాథమికమైన విషయాలలో మనం సఫలీకృతం అయితేనే ఆత్మీయంగా లోతుగా ఎదగలుగుతాం. చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు, కొంతమంది ప్రార్థించమని కోరుతూ ఉంటారు. ఆత్మీయ జీవితం బలపరచబడులాగున ప్రార్థన చేయండి. చాలామంది పాస్టర్స్కి అప్పుడప్పుడు బిస్కెట్ వేస్తుంటారు. ఏమ్మా దేనికోసం ప్రార్థన చేయాలంటే, అన్న నా స్పిరిచువల్ లైఫ్ కొరకు ప్రార్థన చేయండి అన్న అంటారు. చాలా ఉంటాయి కానీ ఇది ముందు చెప్తారు. అబ్బో, కొంతమంది సీరియస్గానే చెప్తారు నిజంగానే, కొంతమంది బిస్కెట్ వేయడానికి చెప్తారు. కొంచెం కనుక్కోవచ్చు ఎవరు ఎందుకు ఎప్పుడు చెప్తున్నారు అనేది. అవసరమే అది, ఎట్లా ఏ ఉద్దేశంతో చెప్పినా ఆత్మీయ జీవితము యొక్క బలం అనేటువంటిది అవసరం. ఆత్మీయ జీవితంలో ఈ 3 రకాలు: వర్షం వస్తుంది, వరద వస్తుంది, గాలి కొడుతుంది. ఈ 3 దేనికి పోల్చవచ్చు అంటే, 1 శ్రమలు, 2 శోధనలు, 3 పరీక్షలు. శ్రమలు, శోధనలు, పరీక్షలు. శ్రమలేమో స్వయంకృత అపరాధం వల్ల వస్తాయి. ఎక్కువసార్లు శ్రమలు ఎలా వస్తాయి? స్వయంకృత అపరాధం వల్ల వస్తాయి. అంటే మన బుద్ధిహీనత వల్ల, మన అజ్ఞానం వల్ల, మన తొందరపాటు వల్ల వస్తూ ఉంటాయి శ్రమలు. శోధనలేమో మనల్ని కదిలించడానికి అపవాది పెడుతూ ఉంటాడు, దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. అవి శోధనలు. 3వ రకమైనదేమో పరీక్షలు. ఎవరు పెడతారు? మన విశ్వాసానికి కలుగు పరీక్షలు దేవుని వలన వస్తాయి. దేవుడు పెడతాడు మన పరీక్షలు. మనం ఈ 2 తట్టుకున్నప్పుడు, శ్రమలు తట్టుకున్నప్పుడు, శోధనలు కూడా తట్టుకున్నప్పుడు పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు కూడా తట్టుకోవాలంటే ఏం చేయాలి? మన యొక్క పునాది దేని మీద ఉండాలి? బండ మీద ఉండాలి. మన పునాది బండ మీద ఉండాలి. ఇప్పుడు పెద్ద గాలి వచ్చిందనుకోండి, పునాది బలంగా ఉంటే ఏం కాదు. వర్షం వచ్చినప్పుడు పునాది బలంగా ఉండాలి, వరద వచ్చినప్పుడు పునాది బలంగా ఉండాలి, గాలి కొట్టినప్పుడు కూడా పునాది బలంగా ఉండాలి. అలాంటి బండ మీద కట్టబడాలి. ఈ బండ మీద కట్టబడాలంటే ఈ బండ ఎవరై ఉండాలి? ఈ పునాది ఎవరై ఉండాలి? క్రీస్తు. ఆ మాట చదవండి ఒకసారి, చెప్పకుండా చదవాలి మీరు. 1 కొరింథీ 3వ అధ్యాయం. 1 కొరింథీ 3వ అధ్యాయం కనపడలేదా? 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఆమేన్. పునాది ఎవరు? యేసుక్రీస్తే. ఫౌండేషన్ ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి మన ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇల్లు అని పోల్చబడింది. ఆ ఇల్లు దేనికి సాదృశ్యం అంటే మన జీవితానికి సాదృశ్యం. మన జీవితమే క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టడం మొదలు పెట్టాలి, మన ఆత్మీయ జీవితం. అప్పుడే ఆ జీవితము శ్రమలు, శోధనలు, పరీక్షలు ఇవి ఏవి వచ్చినా తట్టుకోగలదు. అదే వాన, వరద, గాలి.
ఏది వచ్చినా, తుఫాను ఏది వచ్చినా తట్టుకోగలదు. పునాది ఎవరై ఉండాలంటే క్రీస్తు అయి ఉండాలి. ఆ క్రీస్తు మీద మన జీవితం కట్టబడి ఉండాలి. అది మొదటిగా అర్థం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ సమస్య ఏంది అంటే, క్రైస్తవులుగా ఉంటారు కానీ పునాది యేసుక్రీస్తు మీద కట్టబడదు. అది ఎలా సాధ్యం? నామకార్థ క్రైస్తవులుగా ఉంటారు. పేరుకు క్రైస్తవులుగే కానీ పైపైన క్రైస్తవులు, పేరుకు క్రైస్తవులు, లోతుగా ఎదగని క్రైస్తవులు. అలాంటి జీవితం ఉంటే అది పునాది మీద కట్టబడినట్టు కాదు. మొదటి పునాది ఏంటి క్రైస్తవ జీవితానికంటే? రక్షణ. మొట్టమొదటి పునాదిలోని మొదటి రాయి ఏంటి అంటే, పునాది మీద కట్టబడాల్సింది రక్షణ పొందిన వారై ఉండాలి. ఆమేన్. ఈ ప్రశ్న అందుకే మూల విషయాలు మళ్ళీ వస్తాయని అని చెప్పాను కదా, ప్రాథమికమైనటువంటి విషయాలు. ఇది చాలా క్రైస్తవ్యంలో ప్రాథమిక విషయమైనప్పటికీ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కూడా. రక్షింపబడకుండా, యేసయ్యను హృదయంలోకి చేర్చుకోకుండా, పాపక్షమాపణ పొందకుండా క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు ఇసుక మీద కట్టబడినటువంటి గృహాల్లాగా ఉన్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పి మళ్ళీ ఇందులోకి వస్తాను. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకుందాం. ఒక వ్యక్తికి, ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులకు తండ్రి ఏం చేశాడు? సమానంగా ఆస్తిని పంచి ఇచ్చాడు. ఇద్దరికి చెరి ఒక కొంత స్థలం ఇచ్చాడు. చెరి ₹1,00,00,000 డబ్బులు ఇచ్చాడు. ఇల్లు కట్టుకుంటారా అన్నాడు. ఇల్లు కట్టుకుంటారా అంటే పెద్దోడు ఏం చేశాడు? చాలా కష్టపడి లూకా సువార్త 6:48లో ఉన్నట్టు, ఫస్ట్ ఇల్లు కట్టుకునేటోళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా కొద్దిగా భారీగా, చిన్న కాకుండా కొద్దిగా మంచిగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సాయిల్ టెస్ట్ చేస్తారు, భూసార పరీక్షలు చేస్తారు. అంటే భూమిని 8 అడుగులో 9 అడుగులో తవ్వి ఆ కింద ఉన్నటువంటి మట్టిని తీసుకువెళ్ళి భూసార పరీక్ష కేంద్రంలో పెడతారు. మన నంద్యాల SRBC కాలనీలో ఉంది. ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఇదివరకు చేసేవాళ్ళు. అప్పుడు ఆ సాయిల్ ఎటువంటిది, ఏ లక్షణం కలిగింది, ఏ గుణం కలిగింది, ఆ పునాదికి వేయడానికి ఆ లోతు సరిపోతుందా లేదా, ఇంకొంచెం లోతుగా వెళ్ళాలా, అసలు వెళ్ళాలంటే అక్కడ ఎటువంటి మ్యాట్ వేయాలి, ఎటువంటి పిల్లర్ వేయాలి, ఎంత బలంగా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి అప్పుడు ఎంత లోతుకు వెళ్ళాలి అనేది తెలుస్తుంది. అది మొదటగా చేసేటువంటి పని. అందుకే అక్కడ లూకా 6:48లో లోతుగా త్రొవ్వి అని ఉంది. ఇప్పుడు మనం కట్టేదాన్ని బట్టి ఒక అంతస్తు కడితే కొంత లోతు, 2 అంతస్తులు కడితే ఇంకొంత లోతు, 4 అంతస్తులు కడితే ఇంకొంత లోతు, 10 అంతస్తుల అపార్ట్మెంట్ కడితే ఇంకొంత లోతు, ఇలా ఉంటుంది. మనం పైన వేసేటువంటి స్ట్రక్చర్ని బట్టి కింద లోతుగా వెళ్ళాల్సి ఉంటుంది. కింద నుంచి బీమ్స్ ఆ విధంగా రావాల్సి ఉంటుంది, పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ. సరే, కాలమ్స్. అటువంటి వాడిగా పెద్ద కుమారుడు ఏం చేశాడు? పాపం సాయిల్ టెస్ట్ చేయించుకొని ఎన్ని అడుగులు అయితే అవసరమో అంత పునాది తీయించుకొని ఆ పునాది మీద ఇంజనీర్ ఇచ్చినటువంటి ప్లాన్తో ఇల్లు కట్టాడు. రెండో వాడు ఏం చేశాడు? సేమ్ అలాంటి ప్లానే చేయించుకున్నాడు, కానీ పునాది మాత్రం తీయలేదు. తన అన్న ఏ విధంగా ఇల్లు పైన కట్టాడో, పైన కనపడే స్ట్రక్చర్, రెండో వాడు కూడా అదే విధంగా కట్టాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఏ విధంగా అయితే మోడల్ వచ్చిందో లేదా ఎలివేషన్ వచ్చిందో అదే రకమైనటువంటి ఎలివేషన్, అదే రకమైనటువంటి స్ట్రక్చర్, అదే రకమైనటువంటి కలర్స్, అదే రకమైన డిజైన్ అన్నీ వచ్చాయి. మొదటి వాడికి రెండో వాడికి తేడా ఏంటంటే, మొదటి వాడు పునాది వేశాడు లోతుగా తవ్వి, రెండో వాడు పునాది వేయలేదు. సేమ్ బిల్డింగ్, ఇద్దరిది హౌస్ డెడికేషన్ అయింది. హౌస్ డెడికేషన్ అయితే అబ్బా సూపర్ కట్టారా అన్నారు. కానీ కొంతకాలానికి వాన వచ్చింది,
వరద వచ్చింది, గాలి వేసింది. వీడేమని చేశాడు? పునాది వేయకపోవడాన్ని బట్టి కొంత డబ్బు మిగిల్చుకున్నాడు రెండో వాడు. వీడు 100% ₹1,00,00,000 ఖర్చు పెడితే 75 లక్షలకి ఇల్లు కట్టుకున్నాడు. నేను 25 లక్షలు మిగిల్చుకున్నా అన్నాడు. చాలా సంతోషపడ్డాడు. కానీ వాన వచ్చిన తర్వాత పగుళ్ళు మొదలయ్యాయి. బిల్డింగ్ సింక్ అవ్వడం మొదలుపెట్టింది, లోపలికి కృంగుతూ ఉంది. అప్పుడు ఈ రెండో వాడికి అర్థమైంది తను చేసినటువంటి తప్పేంటో, పొరపాటు ఎక్కడ జరిగిందో. పునాది మీద ఇల్లు కట్టబడలేదు. పునాది తీయకుండా పైనేమో చాలా హంగులు, ఆర్భాటాలు, అన్ని పిఓపిలు, కలర్స్, రంగురంగుల బల్బులు అన్నీ ఏవి తక్కువ కాలేదు. కానీ కింద అసలైంది లేదు. క్రైస్తవ జీవితం కూడా అలా కనబడుతుంది. అందరి మాదిరిగానే మనం చర్చికి వెళ్తూ ఉంటాం. అందరి మాదిరిగానే భక్తి, విశ్వాసం, ముసుగు, ఆ కూటం ఈ కూటం అన్నీ ఉంటాయి. కానీ మొదటగా ఈ పునాదికి సమానమైనటువంటి రక్షణ అనేది లేకపోతే ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు లేదా ప్రాణం పోయినప్పుడు పరలోకానికి వెళ్తారా, ఇంకో స్థలానికి వెళ్తారా అనేది ప్రశ్న. అది వాళ్ళకి మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. పక్కన వాళ్ళకి మనకు అర్థం కాదు. ఒకవేళ రక్షింపబడకుండా చనిపోయినా కూడా క్రైస్తవులకి మనమందరము కూడా మామూలే. పరదేశులమో ప్రభు పాట పాడతాం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం, ఆశీర్వాదకరం అంటాం, ఇట్లాంటి ఉపన్యాసాలను చేస్తే మంచి ఆదరణ కూడిగా పెట్టి అందరికి భోజనాలు పెడతారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ పరలోకానికి వెళ్ళారో లేదో, మధ్య ఆకాశంలోకి యేసు ప్రభు వచ్చినప్పుడు మనం వెళ్ళినప్పుడు కానీ తెలియదు ఎంట పెట్టుకొని వచ్చాడో లేదా అని. అప్పుడు అర్థమవుతుంది. ఆ స్థితి రాకూడదు. అందుకే మొదటిది ఆ రక్షణ అనుభవం అనేటువంటిది ఉండాలి. అదే క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టడం మొదలవ్వాలి. ఇక చూసినట్లయితే బండ మీద కట్టిన దానికి, ఇసుక మీద కట్టిన దానికి ఉదాహరణగా మొదటగా దేవుని యొక్క వాక్యంలోంచి ఒక మాట చెప్పి మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి. ఇది దేనికి పోలుస్తున్నానంటే, ఇసుక మీద ఇల్లు కట్టినవాడు శరీరానుసారి. ఎవరు? ఇసుక మీద ఇల్లు కట్టేవాడెవడు? శరీరానుసారి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాడు ఎవడంటే బండ మీద ఇల్లు కట్టినవాడు. శరీరానుసారమైన మనస్సు కలిగిన వాడెవడు? ఇసుక మీద ఇల్లు కట్టినవాడు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఆత్మానుసారమైనటువంటి మనస్సు అంటే ఏంటంటే జీవమును సమాధానమునై ఉంది. శరీరానుసారమైన మనస్సు ఏమో మరణమునకు దారితీస్తుంది. కాబట్టి మనం ఆత్మానుసారమా శరీరానుసారమా అది అర్థం చేసుకోవాలి. ఆత్మానుసారులు అయితే తర్వాత వచనంలో ఆత్మీయమైన విషయముల మీద మనస్సు నుంతురు. ఎలా ఉన్నాం మనం? గలతీ 5:18 అనుకుంటానమ్మా. ఒక మాట చూడండి. 16-18. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. చూడండి, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండు ఒకదానికోటి. శరీరమైన విషయంలో ఆత్మానుసారమైనటువంటి వాళ్ళు, శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన
మనస్సు, ఈ రెండిటి మధ్య పోరాటం ఉంది. శరీరానుసారులు ఏం చేస్తారంటే ఏం చేయాలనుకుంటున్నారో అవి చేయలేకపోతారు. ఆత్మానుసారులు అయితే ఏం చేస్తారంటే ఏం చేయాలనుకుంటారో అవి చేస్తారు. రోమాలోని 7:18 అంటాడు, నేను ఏమి చేయకూడదునో అవి చేయలేకపోతున్నాను అంటాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఉమ్, ఉమ్. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ, ఎవరు ఇతను? ఆత్మానుసారా శరీరానుసారా? హలో, శరీరానుసారి. శరీరానుసారి మేలు చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాడు అంట. ఎందుకని? శరీరమే గెలుస్తూ ఉంది, ఆత్మ గెలవట్లేదు. శరీరము ఆత్మను తొక్కి పెడతా ఉంది, ఆ స్థితిలోకి వస్తూ ఉంది. అట్టి స్థితిలో ఉన్నారు ఇక్కడ. కాబట్టి బండ మీద ఇసుక కట్టేవాడైతే ఏం చేస్తా అంటే ఆత్మానుసారిగా ఉంటాడు, శరీరాన్ని అణగదొక్కుతాడు. ఇసుక మీద కట్టేవాడేమో ఆత్మను శరీరం అణగదొక్కుతుంది. ఈ రెండింటి మధ్యలో తేడా ఉంది. మనం ఎలా ఉన్నాం? మన శరీరమును ఆత్మ జయిస్తుందా, ఆత్మను శరీరం జయిస్తుందా మన జీవితంలో? ఇది ప్రశ్నించుకోవాలి. మన శరీరాన్ని ఆత్మీయ జీవితం జయించగలిగేలా ఉంటే నిద్ర, ప్రార్థనకు అడ్డం ఉన్న నిద్రని గురించి మాట్లాడుతున్నా. మామూలుగా నిద్రపోయే, రాత్రి నిద్రపోయే 6, 7, 8 గంటల నిద్ర గురించి కాదు మాట్లాడేది. ప్రార్థన అంటే ఆటంకపరిచే నిద్రను మనం జయించగలుగుతున్నామా? పనులు, ఆత్మీయ జీవితానికి అడ్డుగా వచ్చేటువంటి పనులను జయించగలుగుతున్నామా? అవరోధాలు, ఆటంకాలు, అభ్యంతరాలు, వాటిని జయించగలుగుతున్నామా? యేసుప్రభు శిష్యులు ఒక మాట అంటారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం. చాలామంది ఆ మాట చెప్పేది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. కానీ ఏం చేయాలంటే మరి శరీరాన్ని కాదు కదా బలపడాల్సింది, ఆత్మలో బలపడితే అప్పుడు శరీరం బలహీనమవుతుంది. శరీర కోరికను చంపాలి. శరీరాన్ని చంపాల్సిన పని లేదు, శరీర కోరికను చంపాలి. అంటే ఆత్మీయ జీవితాన్ని బలపరచాలి. ఆత్మీయ జీవితాన్ని బలపరిచేటువంటి వారంగా ఉండగలగాలి, ఆ స్థితిలోకి రాగలగాలి. రైట్, ఇది మొదటి విషయం. కాబట్టి మొదటిగా మనం బండ మీద పునాది వేసుకుంటున్న వారమైతే ఆత్మానుసారులము, ఇసుక మీద పునాది వేసుకుంటున్నటువంటి వారమైతే శరీరానుసారులము. అది మనకు అర్థం కావాలి. రెండవది బండ మీద ఇల్లు కట్టేటువంటి వారి యొక్క రెండవ లక్షణం ఏంటి అంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు 15:23. అమ్మా, మొదటి సమూయేలు ఒకసారి, మొదటి 15:22. 15:22 అక్కడి నుంచి. మొదటి సమూయేలు 15:22. am I right? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఆయన సంతోషించునా? ఆలోచించుము. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. ఏంటిది? మాట వినుట. ఇక్కడ ఇందాక 5:25లో కూడా, 7:25లో మత్తయిలో కూడా ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, ఈ మాట చొప్పున విని
ఈ మాట విని దాని చొప్పున చెయ్యు ప్రతివాడును. మాట విని దాని చొప్పున చెయ్యు ప్రతివాడును. అలాగే ఇక్కడ మాట వినుట. వినుట ఇక్కడ చాలామంది సమస్య ఏంటంటే వింటారు కానీ గ్యాప్ తీసుకుంటున్నారు, విధేయత చూపించట్లేదు. విన్న తర్వాత ఏం చేయాలి? మాటకు విధేయత చూపించాలి. విధేయత చూపించిన తర్వాత ఏం చేయాలి? ఆ మాటను జీవితంలోకి అన్వయించుకోవాలి లేదా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఆ మాట ప్రకారం జీవించాలి. ఆ మాట చొప్పున జీవించగలగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, ప్రైజ్ ద లార్డ్, వాక్య ప్రకారము ప్రవర్తించువారై. ఇక్కడ కదా సమస్య అంతా క్రైస్తవ లోకంతో. ఇప్పుడు క్రైస్తవ లోకం అంతా సమస్యల్లో ఎక్కడుంది అంటే ఈ వచనంలోనే. బాగా వింటున్నారు. మనకి ఏం కావాలంటే ప్రతి వారం కొత్త కొత్త వాక్యాలు కావాలి, కొత్త కొత్త కథలు కావాలి, కొత్త కొత్త ఉపమానాలు కావాలి, కొత్త కొత్త ఇల్లుస్ట్రేషన్స్ కావాలి, కొత్తవి కావాలి. మరి వాక్య ప్రకారం ఏమన్నా నడుస్తున్నామా? జీవిస్తున్నామా? అప్లై చేసుకుంటున్నామా? వాక్యమును ఏమన్నా ఆచరిస్తున్నామా? వాక్యమును అమలుపరుస్తున్నామా? వాక్యమును మన అనుదిన జీవిత నడతలో తీసుకుంటున్నామా? ప్రశ్న. వింటున్నాం, వినడానికి విస్తారమైనటువంటి వాక్యం వింటున్నాం, మామూలుగా వినట్లేదు. ఇదివరకు మన పూర్వీకులు విననంత వాక్యాన్ని ఇప్పుడు మనం వింటున్నాం. సంఘాల్లో వాక్యం బాగా దొరుకుతూ ఉంది, యూట్యూబ్లో వాక్యం బాగానే దొరుకుతూ ఉంది, ఏ కూడికకి వెళ్ళినా కూడా వాక్యం బాగానే సమృద్ధిగా దొరుకుతూ ఉంది. ఇదివరకు ఎన్నడూ లేనంత వాక్యం వింటున్నాం. అయితే వినువారము మాత్రమై ఉండక ఏం చేయాలంట? దాని ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అది విధేయత చూపించడం అంటే. వినడం ఒక్కటే సరిపోదు, విన్నదాన్ని ఏం చేయాలి? ప్రవర్తించేటువంటి వారంగా మారిపోవాలి, ప్రవర్తించేటువంటి వారంగా మారాలి. దీనికి మళ్ళీ ఇంకొక ఉపమానం చెప్తాను. యేసుప్రభు చెప్పిన ఉపమానమే. వినడం అంటే ఏంటి, వినకపోవడం అంటే ఏంటి? యేసుప్రభు చెప్పిన ఉపమానం మత్తయి సువార్తలో 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 25 నుంచి చూద్దామా? 25 అమ్మా స్టార్ట్. 26 ముందు చూడండి. 28లో ఉందిలే ఆ మాటలు, కానీ ముందు నుంచి ఏమైనా ఉందా అమ్మ? మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 చదవండి డైరెక్ట్గా. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి ఏమన్నాడు? ముందు నేడు పోయి ద్రాక్ష తోటలో చేయమని చెప్పగా పోను అన్నాడు. మనస్సు మార్చుకొని పోయాను. రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడనెను. వాళ్ళు ఏమన్నారు?
మొదటి వాడే అనిరి. ఎందుకు? పోను అన్నాడు కానీ పోయాడు. రెండో వాడేమన్నాడు? పోతాను అన్నాడు కానీ పోలేదు. మనం కూడా చెప్పచ్చు మొదటి వాడే అని. పోను అన్నాడు కానీ పోయాడు, విధేయత చూపించాడు. కొద్దిసేపటికి మనసు మార్చుకున్నాడు. అయ్యో, నా తండ్రి చెప్పిన మాట వినకపోవడం తప్పు కదా, అవిధేయత కదా, దేవునికి విరోధం, నా తండ్రికి విరోధం కదా అని బాధపడి తర్వాత ఏం చేశాడు? వెళ్ళాడు, మనసు మార్చుకున్నాడు. ఈ రెండు గుంపుల్లో ఇద్దరు కుమారులు మనం ఎవరిలాగా ఉంటాం? ఒకవేళ మనకి ప్రశ్న వస్తే ఇది వేసుకునేటువంటి ప్రశ్న. ఇద్దరిలో ఎవరు ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు? మొదటి వాడే. రెండో వాడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడే. పోతాను అన్నాడు కానీ పోలేదు. చాలామంది చేసేటువంటి పని అదే. తీర్మానం చేసుకుంటారు, పోతాను అని, చేస్తాను అని, ఆ విధంగా చేస్తాను, ఈ విధంగా చేస్తాను అని చాలామంది తీర్మానాలు చేస్తారు కానీ చేయరు. మరి ఎవరు వీళ్ళు? అవిధేయులు. విధేయులు ఎవరు? మొదట పొరపాటులో అన్నప్పటికీ తర్వాత విధేయత పరీక్షించుకొని విధేయతలోనికి వచ్చేటువంటి వాళ్ళు. ఈ స్థితిలో మనము చక్కగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మాట ప్రకారం వాక్యముని విని దాని చొప్పున ప్రవర్తించు వాడునై ఉండాలి. అలా ప్రవర్తించకపోతే మనల్ని మనమే మోసము చేసుకున్నటువంటి వారం అవుతామంట, మోసపుచ్చుకున్నటువంటి వారం అవుతామంట. ఎవరినో వేరే వాళ్ళని కాదు మోసం చేసేది, వాక్య ప్రకారం జీవించకపోతే. చాలామంది అనుకుంటారు, నేను దేవుడిని మోసం చేస్తున్నాను, పాస్టర్ని మోసం చేస్తున్నాను, మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను, నా మాటలకి పాస్టర్ నమ్ముతున్నాడు, దేవుడు చూడట్లేదు, నాకేమీ నష్టం జరగట్లేదు అనుకుంటున్నాడు. కానీ ఒకవేళ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నష్టం ఏంటో కనపడుతుంది. వెళ్తే ఒకవేళ రక్షణ కూడా లేకపోతే, వెళ్ళకపోతే, అప్పుడు నరకాగ్ని గుండానికి వెళ్తే అప్పుడు నష్టం ఏంటో కనపడుతుంది, మోసం వల్ల వచ్చే పరిణామాలు. అంత మాత్రమే కాదు, భూమి మీద కూడా కొన్ని కనబడుతుంటాయి, దాన్ని గ్రహించరు కొంతమంది. కొన్ని పరిణామాలు భూమి మీద కూడా కనబడుతూ ఉంటాయి. దేవుణ్ణి మోసం చేసినందువల్ల, సేవకులు మోసం చేసినందువల్ల వచ్చే పరిణామాలు. కానీ అవి పట్టించుకోరు అంతే. కానీ వాళ్ళకే నష్టం అది, ఇంకా పట్టించుకోకపోతే. దేవుడు ప్రతి మనిషితో దేందో ఒక దాని ద్వారా మాట్లాడుతుంటాడు. మనం దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు, వ్యతిరేకమైన దిశలో వెళుతూ ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాం కదా, శ్రమ రావడమో, శోధన రావడమో, పరీక్ష రావడమో కలుగుతుంది. ఆ కలిగినప్పుడు ఆ మొదట్లో శ్రమ వచ్చినప్పుడే మనం సరి చేసుకుంటే శోధన వరకు వెళ్ళాం. ఆ స్థితిలోకి రాగలగాలి. ఒకవేళ మన ఫస్ట్ క్లాస్ ఫెయిత్ని దేవుడు టెస్ట్ చేయాలంటే పరీక్షిస్తాడు. పరీక్షలో కూడా తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? పెట్టేది దేవుడు పరీక్షే. కానీ ఏం చేస్తాడు? నువ్వు రాయగలవు, నువ్వు సమర్థుడు, నువ్వు చదవగలవు, నీ జ్ఞానం ఉంది, నీకు తెలివి ఉంది, నీకు వివేచన ఉందని అయ్యవారు ఎలాగ స్టూడెంట్ని అయితే సమర్థిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారో, అలాగే దేవుడు మళ్ళీ మన పక్క నుండి యు క్యాన్ అంటూ ఉంటాడు. మీరు చేయగలరు, మీరు విజయం పొందగలరు అంటాడు, ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, జ్ఞానం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆ స్థితిలోకి వచ్చేలా చేయగలుగుతాడు. కాబట్టి అటువంటి పరీక్షల్లో నెగ్గగలిగేటువంటి వారమై ఉండాలి. ఇది రెండవది. మూడవది చూసినట్లయితే, ఇసుక మీద ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు, బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు చూస్తే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి దేవుని చిత్తము, రెండవది లోక మర్యాద. దేవుని చిత్తము, లోక మర్యాద. దేవుని చిత్తము జరిగించువాడేమో బండ మీద ఇల్లు కట్టుకునేవాడు, లోక మర్యాదను అనుసరించేవాడేమో ఇసుక మీద ఇల్లు కట్టేవాడు. అంటే పునాది లేకుండా ఇల్లు కట్టేటువంటి వాడు.
కాబట్టి ఏం చేయాలి? అక్కడ దేవుడు ముందే సలహిస్తున్నాడు, మీరు ఇసుక మీద ఇల్లు కట్టుకొనక, లోక మర్యాదను అనుసరించక, లోక మర్యాదను అనుసరించక. రేపు 4వ తేదీ పెళ్లిళ్ళ ముహూర్తాలు ఉన్నాయి. క్రిస్టియన్స్ పెళ్ళిళ్ళు ఎన్ని ఉంటాయి చూడండి, చాలామంది ఉంటాయి. ఎందుకు? ఎంతొద్దున్నా మనోళ్ళు దశమి, ఏకాదశి, శుక్లపక్షము, కృష్ణపక్షము, తిథి, ఇవన్నీ చూస్తూ ఉంటారు. కొంతమంది బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి కానీ వీళ్ళే బ్రాహ్మణుల అవతారం ఎత్తుతారు. క్యాలెండర్ తీసుకొని ఎవరికి తెలియకుండా రహస్యంగా చూస్తారు, మంచి రోజు ఏది, చెడ్డ రోజు ఏది అని. అన్నీ లోక సాంప్రదాయాలు, లోక ఆచారాలు, లోక అలవాట్లు, మూఢనమ్మకాలు, ఇవన్నీ నెరవేరుస్తున్నాము అంటే ఎక్కడుంది క్రైస్తవ పునాది? మన పునాది ఎక్కడుందంటే ఇసుక మీదే ఉంది. వాస్తు, సెంటిమెంట్స్, ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిది, ఈ నెంబర్ మంచిది కాదు, ఈ నెంబర్ మంచిది, ఇలా ఇవన్నీ పాటిస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారమే. అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శుక్రవారం, గడప ముందు ఇవ్వాలా, గడప తర్వాత ఇవ్వాలా, ఏ రోజు పుట్టింటికి వెళ్ళాలి, ఏ రోజు వెళ్ళకూడదు. ఆ మధ్య ఒక పాస్టర్ గారు, మంగళవారం ఎట్ట పంపిస్తాను సార్ నా బిడ్డను అంటున్నాడు. మంగళవారం పోకూడదంట, బాధేస్తుంది. ఈ దినం ఆ రోజు అవుతుంది, ఆ దినం ఈ రోజు అవుతుంది, కాబట్టి ఈ దినమే పెట్టుకుంటాం పెళ్ళి. ఇవన్నీ ఇసుక మీద ఇల్లు కట్టేటువంటి లక్షణాలు. పునాది లేదు, క్రీస్తు అనేటువంటి ప్రభువుని పునాదిగా చేసుకోలేదు. అంటే వాక్యాన్ని ఆధారం చేసుకోవట్లేదు, లోకాన్ని ఆధారం చేసుకుంటున్నారు, లోకం యొక్క పోకడలను ఆధారం చేసుకుంటున్నారు, లోకం యొక్క సాంప్రదాయాలను ఆధారం చేసుకుంటున్నారు. స్థితిలోకి రాకూడదు. అయితే అక్కడ పక్కన ఉంది, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము. దేవుని చిత్తం కష్టమైంది అనుకోండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇరుకు త్రోవను వెళ్ళాలి, వెళ్దాం. కష్టమైనటువంటి పనే, కానీ బండ మీద కట్టబడేటువంటి పనిగా ఉండాలి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడంట. దేవాని చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అంటాడు దావీదు. కాబట్టి దేవుని చిత్తాన్ని మన జీవితంలో గ్రహించగలగాలి. వివాహాల్లో ఎక్కువసార్లు దేవుని చిత్తం ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఎక్కువసార్లు ఏమంటారంటే విశ్వాసులు అవిశ్వాసులతో పెళ్లి చేసుకునేది ఎక్కడ అంటే, ఉత్తప్పుడేమో విశ్వాసులు అని బాగానే ఉంటుంది సహవాసం, కానీ వివాహం దగ్గరకు వచ్చేసరికి మన చదువుతో అవతల వాళ్ళ చదువు, కులము, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ లేదా డౌరీ, ఇవన్నీ ఎవరైతే ఇవ్వగలరు, ఏ చర్చలైనా పర్లా, వాళ్ళు ఆర్సీఎంలైనా పర్లా, వాళ్ళు ఇంకొకరైనా పర్లేదు, వాక్యానుసారం లేకపోయినా పర్లా, క్రైస్తవులు అయితే చాలు, క్రిస్టియన్ అని పేరు పెట్టుకుంటే చాలు, ఆ స్థితికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. విశ్వాసితో అవిశ్వాసకి పాలెక్కడిది? క్రీస్తుతో బిలియాలకు ఏమి సంబంధం? ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటాం. భక్తి ఉండనటువంటి వాళ్ళతో చేసుకునేది, తర్వాత కష్టపడేది. మొదట అర్హత ఏంటంటే బిలీవర్ని బిలీవరే వివాహం చేసుకోవాలి. మొదటి అర్హత ఏంటంటే రక్షింపబడిన వాళ్ళకి రక్షింపబడిన అనుభవం ఉండాలి. మొట్టమొదటి క్వాలిఫికేషన్ అది. ఆ తర్వాతే మిగతావన్నీ.
చూడాల్సింది. రక్షింపబడకుండా నువ్వు నీకంటే ఎంత ఉన్నతమైన ఉద్యోగమైనా, నీకంటే ఎంత బాగా సంపాదించినా, నీకంటే ఎంతమంత పెద్ద భవంతులున్నా, ఎంత ధనికులైనా పట్టించుకోనక్కర్లేదు. మొదటి రక్షణ ఉండాలి. ఇవన్నీ ఉండి రక్షణ లేదనుకోండి, మన జీవితం చేసుకున్న వాళ్ళకి, యువతల వాళ్ళకి, రక్షింపబడిన వాళ్ళకి నరకమే. ఆ స్థితిలోకి రాకూడదు. కాబట్టి అవన్నీ, అందుకే ఇసుక మీద కట్టబడినటువంటి వివాహాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు కుటుంబాలు కట్టుకుంటారు ఇసుక మీద, అందుకే కూలిపోతూ ఉంటాయి. ఇప్పుడు లెక్కల ప్రకారం ఇదివరకు ఎన్నడూ లేనన్ని డివోర్సులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కోర్టులలో. ఆ స్థితికి రాకూడదు. డాకులు అనేటువంటి స్థితి ఎందుకు జరుగుతూ ఉందంటే, ముందు చేసేటువంటి చిన్న పొరపాట్ల వల్ల, దేవుని చిత్తాన్ని సరిగా గ్రహించకపోవడం వల్ల. కనిపెట్టి ప్రార్థించి దేవుని యొక్క వాక్యానుసారంగా వెళుతూ ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒకవేళ కొద్ది నిదానమైన పర్వాలేదు. సరే, కాబట్టి లోక మర్యాద, ఇటువైపు ఏమో దేవుని చిత్తం. ఇప్పుడు విషయాలు చూసుకున్నాం. ఇప్పుడు చూసినట్లయితే రోజుల్లో పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, లోకంతో స్నేహం చేస్తున్నారు. నాలుగో విషయం ఏం చెప్తున్నానంటే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. ప్రవర్తింపక ఉన్న ప్రకారము. ఆమేన్. బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే పరిశుద్ధత. తమ జీవితాలను దేని మీద కట్టుకుంటారు? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. అపవిత్రమైనటువంటి వాటి జోలికి వెళ్ళరు, వాటిని అసహించుకుంటారు. ఇప్పుడు ఈ పరిశుద్ధత ఎవరి వల్ల వస్తుందంటే, పరిశుద్ధుడైన యేసు ప్రభుతో సహవాసం చేయడం వల్ల వస్తుంది. వాక్యమును విని వాక్య ప్రకారం ప్రవర్తించు వారమైతే పరిశుద్ధత వస్తుంది. మొదట యేసయ్యతో సహవాసం, వాక్యంతో సహవాసం, ఆ తర్వాత పరిశుద్ధులతో సహవాసం అంటే సంఘముతో. వార నియామక కూడికల్లో ఎక్కువ సార్లు వాక్యం వింటూ ఉంటే వాక్యం బాగా అప్లై అవుతుంది. మనం ఆదివారం వస్తే మళ్ళీ దొరలం, ఆదివారం దాకా కనపడం. ఏ పొద్దున ప్రార్థన లేదు, శుక్రవారం ప్రార్థన లేదు, మనకు సంబంధం లేదన్నట్టుగా. అలా కాకుండా కొంచెం ఎక్కువ సార్లు వాక్యం వినడానికి ఇష్టపడుతూ ఉంటే, అట్లానే ఏమన్నా వ్యక్తిగతంగా మీ ఆత్మీయ జీవితాలను క్రమపరుచుకునేంత ఆధ్యాత్మిక ఎదుగుదల ఉందా? మీకై మీరే సెల్ఫ్ సస్టైన్ అన్నట్టుగా ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు మీరు రోజు కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం వింటున్నారు, ఇతరులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. అవునున్నాయి అలాంటి ఫెలోషిప్స్? ఏమో, ఆ స్థితిలోకి రాకూడదు. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నాలుగో విషయంలో, ఇసుక మీద ఇల్లు కట్టుకునేటువంటి వారు ఎవరంటే లోకముతో స్నేహం చేసేవారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మనసదమ్మా, ఈ లోకము ఎన్న వచ్చినమ్మా? 15వ వచనం. నేత్రాశ జీవపుడంబమును కావు.
ఉమ్, నిరంతరము నిల్చును. ఇక్కడ ఇంకో మాట ఉండాలి ఎక్కడైనా. లోక స్నేహము దేవునికి, యాకోబు 4:4. ఎస్. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఉమ్, ఉమ్. వాడు దేవునికి ఎవరవుతారంట? ఎంత ఘోరమైన విషయం. లోకముతో స్నేహము చేయు కోరువాడు దేవునికి శత్రువగును. కానీ ఈ రోజుల్లో లోకాన్ని ఎంత ప్రేమిస్తారో, వరల్డ్ నేచర్ని. చాలామందికి విశ్వాసులతో స్నేహం చేయడం కంటే లోకస్తులతో స్నేహం చేయడం చాలా ఇంట్రెస్ట్. డబ్బున్నోళ్ళతో, పదవి ఉన్నోళ్ళతో, స్టేటస్ ఉన్నోళ్ళతో. మనకు కొంతమందికి అర్థం కాదు, ఇవన్నీ చెప్తే నిజమా అనిపిస్తుంది. కొంతమంది చేయరు కాబట్టి. చేసేవాళ్ళు ఎక్కువ మంది కోరుకునేది అదే. వీళ్ళతో ఎక్కువ స్నేహం చేయడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే, లోకముతో స్నేహం చేసే వాళ్ళు ఎవరయ్యా అంటే, ఇసుక మీద తమ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు. ఇసుక మీద తమ ఇల్లు కట్టుకునేవాళ్ళు. పరిశుద్ధత కొరకు పోరాడే వాళ్ళేమో బండ మీద కట్టుకునేవాళ్ళు. లోకంతో స్నేహం చేసే వాళ్ళేమో ఇసుక మీద ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు. ఈరోజు మనం దేని మీద కట్టుకుంటున్నామో ప్రశ్నించుకోవాలి. మన టైం అవుతుంది. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసుకొని ఈరోజుకు ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఓడ నిర్మించాడంట. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసాన్ని బట్టి. ఎవరి కొరకు? చూడండి ఇక్కడ ఎంత బాగా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. తన ఇంటి వారి కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు. ఎవరైనా రావచ్చు, కానీ ఎవరు రాలేదు. ఇంటి వాళ్ళు మాత్రం వచ్చారు. ఇంటి వాళ్ళ కొరకు దేవుడు ముందుగానే చెప్పాడు నిర్మించమని. ఇప్పుడు నోవహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరించబడిన వాడే విశ్వసించాడు. అది వరకు వర్షము రాలేదు, వర్షాన్ని వినలేదు, వర్షం అంటే చూడలేదు. కానీ వర్షం వస్తుంది అంటే విధేయత చూపించాడు, ఓడ నిర్మించాడు. జలప్రళయం వస్తుంది అంటే నమ్మాడు, దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. ఎవరైతే ఎప్పుడు మనం వినకపోయినా చూడకపోయినా యేసు ప్రభు చెప్పినటువంటి మాట మీద విశ్వాసం ఉంచి విధేయత చూపించి అమలు చేస్తామో అతను బండ మీద ఇల్లు కట్టుకున్న వాడితో సమానం. ఆమేన్. హల్లెలూయా. ఆ విధమైనటువంటి జీవితాలు మనకు ఉండాలి. అట్టి విశ్వాస జీవితాలు మనకు ఉండాలి. ఉదయకాల పేళ ప్రియులరా, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ నా మాట చొప్పున చేయు ప్రతి వాడును, చేయని ప్రతి వాడును. చేయువాడేమో బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, చేయని వాడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు. మనము చేస్తున్నామా, చేయట్లేదా? చేయకపోతే మన పునాదులు ఇసుక మీద ఉన్నాయి. వాన వచ్చిద్ది, వరద వచ్చిద్ది, గాలి విసురుతుంది, కొట్టుకొని పోతాయి. చేస్తూ ఉన్న వాళ్ళమైతే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. కానీ దేవుడు మన పక్షంగా, మనం బండ మీద కట్టబడిన పునాది వలె ఉంటాం కాబట్టి ఏవి మనల్ని ఏమి చేయవు. ఆమేన్. తల వంచుకుందాం.